ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఇంతవరకు కూడాను నీవు పొందుకోలేదని దేవుడిని ప్రశ్నించేటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, అయినప్పటికీ కూడాను నా జీవితంలో ఎందుకు నేను మంచి కార్యములను నేను చూడలేకపోతున్నానని నీవు ఆలోచిస్తున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైనా వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, అవును, దేవుడు నీ జీవితంలో మంచి కార్యముల నిమిత్తము వాగ్దానం ఇచ్చి ఉండవచ్చు. కానీ ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే దేవుని కొరకు నువ్వు చేయవలసినటువంటి కార్యములను కూడా నువ్వు చేయవలసి ఉంటుంది. హల్లెలూయా. ఆనాడు కానా అనేటువంటి విందులో ద్రాక్షారసం అయిపోయినటువంటి పరిస్థితుల్లో తల్లి అడుగుతుంది కార్యం జరిగించమని, కానీ దేవుడు తెలియజేస్తాడు నా సమయం ఇంకా రాలేదని. ఆ తర్వాత మరియా తల్లి చెప్తుంది శిష్యులకి, ఆయన మీతో ఏమి చెబుతారో అది చేయమని చెప్పి. హల్లెలూయా. మరి అటువంటి సమయంలో దేవుడైతే వారికి ఆజ్ఞాపిస్తాడు శిష్యులకి అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణాలని నీటితోటి నింపమని. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించేటువంటి గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. వారు ఆ రాతి బాణాలని నీటితోటి నింపకుండా దేవుడు కార్యం జరిగించలేడా? దేవుడు ఆ స్థలానికి శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసాన్ని తీసుకుని రాలేడా? తీసుకుని రాగలడు, శక్తిమంతుడైనటువంటి దేవుడే. కానీ వారు చేయవలసినటువంటి పనిని దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించాలంటే, దేవుడు అద్భుతం జరిగించాలంటే మనము చేయవలసినటువంటి పని ఏమిటనేది అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే శిష్యులు ఆ యొక్క 6 రాతి బాణాలని దేవుని యొక్క ఆజ్ఞ మేరకు వారు నింపారో దేవుడు ఆ యొక్క నీటిని ఆశీర్వదించారు. ఆ యొక్క నీటిని తీసుకుని వెళ్ళినటువంటి పెండ్లి ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రధాని అయితే అంటున్నాడు, ఇంత శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసాన్ని ఉంచుకొని మరి ముందు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అయితే గనక అడుగుతున్నారు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు ఈ మాటలు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే, ఇంతవరకు కూడాను నేను వాగ్దానం పొందుకొని ఉన్నాను కానీ నా జీవితంలో దేవుడు కార్యం జరిగించలేదని దేవుడి మీద నీవు నెపాలు వేసేటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. కానీ ఆనాడు కానా విందులో శిష్యుల ద్వారా వారి యొక్క బాధ్యతని దేవుడు గుర్తు చేశాడు. వారు నీటి బాణల్ని నింపడం ద్వారా దేవుడు కార్యం జరిగించాడు. అదే రీతిగా నీవు చేయవలసినటువంటిది మౌనముగా కూర్చోవడం కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి నువ్వు ప్రతిదినం ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రతిదినం ఆయనతోటి సహవాసం చేయగలుగుతున్నావా? ప్రతిదినము కూడాను ఆయన ఎదుట నీవు మోకాళ్ళు ఉండగలుగుతున్నావా? కానీ దేవుని యొక్క వాగ్దానం మాత్రం నెరవేర్చబడాలని మాత్రము దేవుని మీద నింద వేసేటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటున్నావా? ఆనాడు శిష్యులు దేవుని యొక్క
ఆజ్ఞ మేరకు ఆ యొక్క రాతి బాణాలని నీటితోటి నింపినప్పుడు దేవుడు అద్భుతం జరిగించాడు. అదే రీతిగా కొండ మీద ప్రసంగం జరిగించినప్పుడు కూడాను 5 రొట్టెలు 2 చిన్ని చేపల్ని దేవుడు 5,000 మందికి ఆయన పంచిపెట్టాడు. హల్లెలూయా! దేవుడు నిశ్చయముగా వాగ్దానం చేసినటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ మనము ఆయన కొరకు జరిగించాల్సినటువంటి ప్రతి కార్యాన్ని కూడా మనం జరిగించేటువంటి వారంగా ఉండాలి. మనం మౌనంగా ఉండి ఎదురు చూసేటువంటి వారంగా కాదు, కానీ ప్రతి దినము కూడాను ఆయనతోటి సహవాసం చేస్తూ ఆయన పాదాల యొద్ద మోకరించి ఆయనతోటి సహవాసం చేస్తూ ఆయన చిత్తానుసారంగా మన యొక్క ఆలోచనలు, తలంపులు, నడవడిక, నోటి మాట సమస్తము కూడాను ఆయనకి అనుకూలంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు నీ పట్ల కూడా ఘనమైన కార్యం జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.